రోజులు తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటాం, మన సినిమాల గురించి దేశం మాట్లాడుకోవాలి కదా అని బాహుబలి తీశాడు రాజమౌళి. దీనికి ముందు ఈగ సినిమాతో ఈయన పేరు దేశం మొత్తం మారుమోగిపోయింది. ఇక RRR సినిమాతో ప్రపంచం మొత్తం ఈయన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు తన స్థాయిని తానే ఇంకా పెంచుకునే పనిలో ఉన్నాడు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమాను ఎవరు ఊహించని స్థాయిలో డిజైన్ చేస్తున్నాడు జక్కన్న. ఇది పాన్ వరల్డ్ సినిమా అని అందరికీ తెలుసు. దీనికోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రముఖ నిర్మాత KL నారాయణ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చాడు. అప్పట్లో వరుస సినిమాలను నిర్మించిన ఈయన దాదాపు 15 ఏళ్ల కింద రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చాడు. అది గుర్తు పెట్టుకొని ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నాడు జక్కన్న. ఇక SSMB 29 కోసం రాజమౌళి చేస్తున్న ప్లానింగ్ చూస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు. ఈ సినిమాను దాదాపు 20 భాషల్లో 120 దేశాల్లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకధీరుడు. దీనికోసం హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లతో కూడా టైఅప్ అవుతున్నాడు. పైగా ఈ సినిమా కోసం మొత్తం అందరూ హాలీవుడ్ టీం పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియా చూడని ఒక గొప్ప సినిమా అందించాలని చూస్తున్నాడు జక్కన్న. యాక్షన్ కొరియోగ్రఫీలో కూడా ఇండియన్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ సెట్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కెన్యాలో జరుగుతుంది. ఆఫ్రికన్ కంట్రీస్లో మేజర్ షూటింగ్ ప్లాన్ చేశాడు జక్కన్న. ప్రపంచవ్యాప్తంగా తన సినిమా కనీసం 100 కోట్ల మందికి చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు. అలా చేస్తేనే తాను అనుకున్న 10,000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతాను అనేది ఈయనకు బాగా తెలుసు. ఇప్పటి వరకు ఇండియాలో 2,000 కోట్లు దాటిన సినిమా ఏదీ లేదు. బాహుబలి 2 పేరు మీద ఉన్న 1800 కోట్లు హైయెస్ట్. దాని తర్వాత పుష్ప 2 ఉంది. ఇప్పుడు SSMB 29 సినిమాతో ఏకంగా 10,000 కోట్లు వసూలు చేయాలి అనేది టార్గెట్ గా పెట్టుకున్నాడు రాజమౌళి. కేవలం హాలీవుడ్ సినిమాలకు మాత్రమే ఇది సాధ్యమయ్యే రికార్డు. కానీ దాన్ని ఇండియాకు పరిచయం చేయాలని చూస్తున్నాడు దర్శకధీరుడు. తాజాగా కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని కలిశారు రాజమౌళి టీం. SSMB 29 విశేషాలు తెలుపుతూ మంత్రి చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఇప్పుడు మన సినిమా గురించి మనం మాట్లాడుకోవడం కాదు, పక్క దేశాలు కూడా మాట్లాడుకుంటే అప్పుడు కదా అసలు కిక్కు అంటున్నాడు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ మరొక 6 నెలల్లో పూర్తి కావాలని ఉంది. కానీ దాని తర్వాత మరొక ఏడాది పాటు పోస్ట్ ప్రొడక్షన్ కోసం తీసుకోనున్నారు. 2027 సమ్మర్ కానుకగా SSMB 29 విడుదలయ్యే అవకాశాలున్నాయి.